మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. చాలా జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందినవాడు. పంచశక్తులున్నాయి. ఆ శక్తులన్నిటి మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రభువు ఆ వాక్యం అలగబెట్టిన ఆయన మరణమును ఓడించి తిరిగి లేచి సమాధిని గెలిచి తిరిగి లేవటం వలన పాపం మీద జయం పొందారు, మరణము మీద జయం పొందారు, సాతాను మీద జయం పొందారు. పరలోకమందును భూమి మీదను ఆయనకు ఇప్పుడు సర్వాధికారం ఇవ్వబడింది. అంతేకాదు ఆయన మరణమును ఓడించి తిరిగి లేచి పునరుద్ధానుడై పరలోకమునకు వెళ్ళటం వల్ల దూతల మీదను అధికారుల మీదను అధికారము పొందినవాడై, సమస్త శక్తుల మీద అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఈ లోకాధికారం ఎవరికెంతసేపు ఉండదో తెలియదండి. దయచేసి నువ్వు ఎవరికైనా భయపడుతున్నావేమో. ఇప్పుడు అధికారం పొందిన ప్రభుత్వాలకైనా లేకపోతే నీ మీద అధికారులుగా నియమించబడి నీ మీద దౌర్జన్య కాండ చేయటానికి అధికారం ఉన్న అధికారులకైనా ఒకవేళ నువ్వు భయపడుతూ బ్రతుకుతున్నావేమో. నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసునా? ఆయన మరణమును పాప శరీరాకారములో వచ్చి పాపమే ఎరుగని పరిశుద్ధునిగా జీవించటం వలన పాపం మీద జయం పొందారు. సాతానును ఓడించి సాతాను మీద జయం పొందారు. పాపము వలన వచ్చు జీతమైన మరణమును ఓడించి తిరిగి లేచి మరణము మీద జయం పొందారు. ఇలా మన వంటి ఒక పాప శరీర ఆకారంలో జీవించి పాపము మీద, మరణము మీద, సాతాను మీద జయము పొందుట వలన, వాటన్నిటిని జయించుట వలన ఎలా దేవుని వలె కాదు, మన వంటి ఒక పాప శరీర ఆకారములో ఉండి ఆయన జయించి పునరుద్ధానుడై తిరిగి లేవటం వలన పరలోకం మీదను భూమి మీద అనువనువున మన ప్రభువుకు సర్వాధికారం ఉన్నది. అంతేకాదండి, ఇప్పుడు ఆయన 40వ రోజున ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 40వ రోజున పరలోకమునకు వెళ్ళటం వలన దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. మిమ్మల్ని ధైర్యపరచడానికి మాటలు చెప్తున్నాను. ఏ విషయంలో నువ్వు కృంగిపోనవసరం లేదు. ఏ విషయంలో నువ్వు ఆందోళన చెందిన అవసరం లేదు. నువ్వు ఆత్మీయుడవైతే నీ దేవునికి సర్వ అధికారం ఉంది. ఈ ప్రభుత్వం మీద ఆయనకు అధికారం ఉంది. ఒక మాట చెప్తానేనండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను
సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైన ప్రధానులైనను, అధికారములైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. హలో, భూమి మీద ఉన్న సింహాసనములు ఆయన ఆధీనములో ఉన్నవి, ప్రభుత్వములు ఆయన ఆధీనములో ఉన్నవి, అధికారులు ఆయన ఆధీనములో ఉన్నవి. సమస్తము మీద ఆయన అధికారము పొంది ఉన్నాడు. ఆయనకు పరలోకమందును భూమి మీదను కూడా అనువనువున సర్వాధికారం పొంది ఉన్నాడు. మన వంటి ఒక పాప శరీరాకారములో జీవించి పాపము వలన వచ్చు మరణమును వీటన్నిటిని కలుగు చేయు అపవాదిని చేయించుట వలన ఆయనిట్టి గొప్ప అధికారం పొందాడు. ఇప్పుడు పరలోకమందున్న దూతలను, అధికారములను, శక్తుల మీదను, అధికారముల మీదను కూడా, శక్తుల మీదను, అధికారముల మీదను, పరలోకమందును దూతల మీదను ఆయన అధికారం పొంది ఉన్నాడు. ఈ మాటలు నీకేం చెప్తున్నాయి? నువ్వు ఏ ప్రభువునైతే ఆరాధిస్తున్నావో ఆయనకు ఈ ప్రభుత్వముల మీద, ఈ అధికారముల మీద, ఈ శక్తుల మీద, లోకమందున్న శక్తుల మీద, పరలోకమందున్న దూతల మీద, విశ్వములో ఉన్న పంచశక్తుల మీద, అన్నిటి మీద ఆయనకు సర్వ అధికారమున్నది. ఆయన అనుమతి లేకుండా ఏదియో నిన్నెంత మాత్రం తాకటానికి వీల్లేదో, నీ పై అధికారులు నేనేదో చేస్తారని భయపడిన అవసరం లేదు. ఈ ప్రభుత్వములు, ప్రభుత్వ అధికారములు నిన్నేదో చేస్తాయని కలవరించదని అవసరం లేదు. ఆయన భూమి యందును పరలోకమందును సర్వ అధికారము పొంది ఉన్నాడు. ఆయన రక్తము చేత కడుగబడిన మనం ఈ భూమి మీద మనము నివసిస్తున్నాం. ఈ భూమి మీద ఉన్న ప్రతిదాని మీద అణువణువున మన ప్రభువునకు సర్వాధికారం ఉన్నది. కనుక మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలం ధైర్యంతో బ్రతుకుతాం. మనకేదో జరుగుతుంది, ఈ భూమి మీద మనం ఏదో అయిపోతాం, ఏదో జరుగుతుందని భ్రమలో బ్రతకొద్దు. ఈ భూమి మీద మన ప్రభువునకు సర్వాధికారం ఉన్నది. ఈ భూమి మీద నువ్వెక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, అనువనువున ప్రతి దాని మీద మన ప్రభువునకు అధికారం ఉన్నది. స్తోత్రం. కనుక మనం కృంగిపోయిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. ఇవే మాటలు తన శిష్యులకు చెప్తూ, నేను పరలోకమందును భూమి మీదను సర్వాధికారము పొంది ఉన్నాను, నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది కనుక, నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళండి, కాబట్టి మీరు మాట్లాడరే, వెళ్ళండి. తన శిష్యులతో చెప్పిన మాట ఇది దైవజనులకు ఒక హెచ్చరిక. మీరున్న చోట ఉండటం కాదు, నేనున్న చోట ఉండటం కాదు. మన ప్రభువు ఈ భూమి మీద సర్వాధికారము పొంది ఉన్నాడు కనుక మనము సర్వలోకమునకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. మన ప్రభువు సర్వాధికారము పొంది ఉన్నాడు కాబట్టి నిన్నెవరు రమ్మనండి ఇక్కడికి అని నిన్నెవడడిగినా అక్కడ, నిన్నడిగిన వాడు ఎక్కడున్నాడో అక్కడే, ఆ చోటు కూడా, అక్కడ కూడా, ఆ వ్యక్తి మీద కూడా ప్రభువుకు సర్వాధికారము ఉన్నది. కాబట్టి దైవజనుడు ఎవరైనా కావచ్చు,
వెళ్ళాలి. మన దేవునికి సర్వాధికారం ఉంది. పరలోకమందును, భూమి మీదను, శక్తుల మీదను, దేవదూతల మీదను, అధికారముల మీదను, అధికారుల మీదను, ప్రభుత్వముల మీదను, సింహాసనముల మీదను ఆయనకు సర్వాధికారం ఉంది. కాబట్టి మనము బూదిగంతముల వరకు వెళ్ళాలి. వెళ్ళి ప్రభువు ఒక పని చెప్పాడు, సమస్త జనులను నా శిష్యులనుగా చేయండి. ఇది ఈరోజు నేను మీతో చెప్తున్న మాట. దైవజనుడు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఈ భూమి అంతటి మీదకి వెళ్ళాలి. ఒక ప్రాంతానికి కాదు, ఒక చోటికి కాదు, సర్వలోకానికి వెళ్ళాలి. భూదిగంతముల వరకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ భూమి మీద మన ప్రభువు సర్వాధికారము పొంది ఉన్నాడు. కనుక మనము భూదిగంతముల వరకు సర్వలోకానికి వెళ్ళాలి. వెళ్ళి మనం ఏం చేయాలి? ఒక ఆరాధన చేస్తే సరిపోతుందా? ఒక వర్తమానం చెప్తే సరిపోతుందా? పాడిందే పాడురా పాసిపల్ల దాసుడు అన్నట్లు ఎక్కడ చెప్పిన వర్తమానం అక్కడ, అక్కడ చెప్పింది ఇక్కడ, ఇక్కడ చెప్పింది అక్కడ, అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పేసి పడే కొట్టేస్తే సరిపోతుందా? చాలదు. తన శిష్యులను దేవుడు పంపాడు భూమి మీదకి. పంపి వారికి అప్పగించిన పని ఏంటంటే, సమస్త జనులను నా శిష్యులనుగా చేయండి. ఆ మాటలు అందనండి. సమస్త జనులను మళ్ళానండి